Song mixed by DJ Praveen. Song mixed by DJ Praveen from Parchuru. Song mixed by DJ Praveen from Parchuru. ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రపంచనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొత్తు కొడుకు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రపంచనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెలదిగా చూడవే అన్నా పట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్నా మన జగనన్న అమ్మలకు ఆసరాయ మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రపంచనం చూడ వైఎస్ఆర్ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి కడప పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయోభిలాషులకు
వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా మన ఆత్మీయ నాయకుడు, మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం ఆహ్వానిస్తా ఉంది. ఈ సందర్భంగా రెండు విషయాలు ఆయనకు చెప్పుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఒకటి, 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేసి మరొక వారు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రెండవది, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంక్షేమాన్ని 1700 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలకు ఇచ్చి పేదరిక జీవితాలలో సంతోషాన్ని నింపినందుకు, వారి సారథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధికి కవలపిల్లలైనందుకు, దాదాపుగా 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన సారథ్యంలో నిర్వహించినందుకు, 24,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి నిరుపేదలైనటువంటి పేదల యొక్క సొంత ఇంటి కల నెరవేర్చినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మరొక మాట కూడా వారిని అడుగుతా ఉన్నా. దేవుని దయ వలన ఈ ప్రజల ఆశీస్సుల చేత మళ్లీ తమరు 2వసారి ముఖ్యమంత్రిగా జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పనిసరిగా విశ్వసిస్తా ఉన్నాం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు అవుతారు. 175 నియోజకవర్గాలకు 175 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గెలుస్తారనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తా ఉన్నా. తమరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొక్కసారి మీ చల్లని దీవెనలు ఈ ప్రొద్దుటూరు నియోజక ప్రజల పట్ల ఉండాలని, ఈ ఊరి ప్రజల యొక్క అవసరాలను మీరు గుర్తెరిగి మరింత అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని తమరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే తమరు ఈ సభను నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వేదికపై ఉన్న ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న పెద్దలకు, జిల్లా నలుమూలల నుంచి మేము సైతం సిద్ధం జగనన్నకు అండగా నిలబడేందుకు అని చెప్పి జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేస్తున్న సవినయంగా. జగనన్న ప్రభుత్వం వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో అనేక మార్పులు, అనేక ఆలోచనలు. నిజంగా ఆలోచించండి. సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్లు కావచ్చు, ఈ రకంగా పరిపాలన గ్రామ స్థాయి ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజంగా ఇవాళ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు. పెన్షన్ల కోసం, ఇళ్ల కోసం ఏ ఒక్కరి దగ్గరికి పోయి చేయి చాచాల్సిన పని లేదు. మన ఇంటి దగ్గరికే సగర్వంగా మన ఆత్మగౌరవం నిలబెట్టేలా ఇవాళ జగనన్న పరిపాలన కొనసాగుతా ఉంది. 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి వలన ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, చేసిన ప్రతి హామీని కూడా జగనన్న అమలు చేసి చూపించారనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలే కాకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రొద్దుటూరులో అయితే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి స్థలం అందుబాటులో లేకపోతే జగనన్న ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు వెచ్చించి స్థలం కొనుగోలు చేసి 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంతేకాకుండా సాగునీటి విషయంలో ఇవాళ జిల్లాలో గండికోటలో మనం 27 టీఎంసీలు నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం. జగనన్న ప్రభుత్వం రాకముందు కనీసం 5 టీఎంసీల నీళ్లు కూడా అక్కడ నిల్వ చేసుకోలేని పరిస్థితి. దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ అక్కడ 27 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ చేసుకుంటా ఉన్నాం. 3 సార్లు స్టోరేజ్ చేస్తాం ఈ 5 ఏళ్లలో మనం 27 టీఎంసీలు. అదేవిధంగా సిబిఆర్ లో 10 టీఎంసీల నీళ్లు మనం స్టోర్ చేశాం. ఇంత పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు కూడా జగనన్న ప్రభుత్వంలో స్టోరేజ్ కావచ్చు, పనులు కావచ్చు మరి జరుగుతూ ఉన్నాయి. ఇన్ని మంచి పనులు మనం చేస్తా ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలకు మనల్ని ఏలు పెట్టి చూపించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉన్నారు. వాళ్ళకు బలం లేదు, ధైర్యం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు బీజేపీని, జనసేనను తోడు తెచ్చుకున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా సరే జగనన్నకు తిరుగులేదు. జగనన్నకు మీరందరూ జగనన్న తరపున స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నంత వరకు, జగనన్నకు ఆ దేవుడి దయ మీ అందరి దీవెనలు ఉన్నంత వరకు
చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా ఏమి చేయలేనని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించినందుకు మరి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జగనన్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటున్నాను.